హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదర్శన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. నామినేషన్స్ అనేది 2 రోజులు ఇది అనవసరం అని నా ఉద్దేశం. సో ఎందుకంటే అందరూ చూశారు 2 నామినేషన్స్తో ఎపిసోడ్ని ముగించడం అనేది అంత ఇదిరాల. నైట్ అంతా నామినేషన్ నడుస్తూనే ఉంది. మధ్యలో బ్రేక్ ఇస్తాడు బిగ్ బాస్, వాళ్ళ డిస్కషన్స్ నడుస్తాయి, ఎవరు స్ట్రాటజీ వాళ్ళు, అక్కడ వైల్డ్ కార్డ్ వాళ్ళు అంతా కూడా మేమంతా డిసైడ్ అయ్యామని మాధురి చెప్పేయడం ప్రతి విషయం. అక్కడ ఎవరు ఇండివిజువాలిటీ గేమ్ వాళ్ళకు ఉంది. అక్కడ వచ్చిన ముగ్గురు కూడా శ్రీనివాస కానీ, గౌరవ్ గుప్తా కానీ, నిఖిల్ నయ్యర్ కానీ ఎక్కడా కూడా అమ్మాయిలు బాల్ తీసుకున్నట్టు వీళ్ళు మాత్రం వెళ్తలా సేఫ్గా నుంచున్నారు. అది ఎందుకనే నాకు అర్థం కాలే. అంటే వాళ్ళకి బాల్ అక్కర్లేదా, వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా ఏంటనేది అక్కర్లేదు. అయితే నామినేషన్స్లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. ఫుల్ నామినేషన్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే మన ఎపిసోడ్ రివ్యూలోకి కూడా వెళ్ళిపోదాం. అంత పెద్ద ఇదేం లేదు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎస్టర్డే దమ్ము శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది వీడియో పెట్టాను. సో భరణికి అమ్మాయిలందరూ కూడా హింట్స్ ఇస్తూ ఉన్నారు. సో తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరు ఉంటే మీరు ఎలా సేవ్ చేస్తారు ఏంటి అని. సో మీరు ఎక్కువ అటువైపు వెళ్తున్నారని కాస్త ఆయన బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశారు. సో ఎందుకు ఆయనకి వీళ్ళు దగ్గర అవుదాం అనుకుంటున్నారా, లేదంటే భరణితో ఉండాలనుకుంటున్నారా? కొంచెం భరణి నామినేషన్స్లో లేనప్పుడు మనకి ఏమైనా ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుందా, ఇలాగ ఏమైనా వేసారా అనేది మనకు తెలియదు. తర్వాత దివ్య బాగా ఫీల్ అయిపోయింది. ఎందుకు ఫీల్ అయిందో కూడా తెలీదు. నిజానికి ఇదంతా కూడా ఒక సోది కంటెంట్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఎందుకు వేస్తున్నారు కంటెంట్? ఇదేదో నామినేషన్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నామినేషన్ పాయింట్ టు పాయింట్ ఇప్పుడు లైవ్లో చూసిన వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది నామినేషన్స్. అది ప్రోమో చూస్తే అది వేరే, ప్రోమో చూసిన వాళ్ళకి అసలు మాట్లాడద్దు. టెలికాస్ట్ చూస్తే అది క్రిస్పీగా ఉండటం వల్ల సో వీళ్ళ మిస్టేకా వ్యూవర్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో ఉంటున్నాడు. అదే మీరు ప్రొలాంగ్ చేశారనుకోండి కాస్త నామినేషన్ పాయింట్ అనేది, సో ఎక్కడొక్కడ ఓకే వీళ్ళది ఆర్గ్యుమెంట్ రైట్ కదా, అరే భలే పాయింట్ చెప్పిందే అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకనో మిస్ చేస్తున్నాడు బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఒక పార్టిసిపెంట్ అనుకోండి నామినేషన్స్లో ఉంది, వాళ్ళకి ఒక రోజు ఓటింగ్ తగ్గిపోతుంది కదా. సో వాళ్ళు ఎంత బాగా ఆ టాస్క్ పర్ఫామ్ చేసినా, లేదా కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడవుతుంది, గురువారం అవుతుంది, లేదా శుక్రవారం మధ్యాహ్నమో శుక్రవారం సాయంత్రమో కెప్టెన్సీ ఎవరు అనేది తెలుస్తుంది, బాగా ఆడిన వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. దానివల్ల శుక్రవారం రాత్రి ఓటింగ్ పెంచితే ఉపయోగం ఏం లేదు కదా. సో 2 రోజులు ఓటింగ్ అనేది సెటిల్ డౌన్ అయిపోతుంది. మేబీ మ్యాక్సిమం వన్ డే ఓటింగ్తో సెటిల్ డౌన్ అయిపోతుంది ఓటింగ్. సో ఎక్కడా కూడా మీకు ఫ్లక్చువేషన్స్ అనేవి పెద్దగా ఉండట్లా. బాటంలో 2 ముగ్గురుగా ఉండడం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉండట్లా. సెటిల్ డౌన్ అయిపోయింది. అన్అఫిషియల్లో కూడా చాలామంది ఓటింగ్ అయినా మానేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వర్సెస్ మాధురి. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్గా కుకింగ్ దగ్గర స్టార్ట్ అయింది. ఏంటంటే సో చాలామందికి వండాలి కదా, మరి ఆవిడ స్నానం చేస్తే కానీ వండదంట, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది కదా అనే పాయింట్ పవన్ కళ్యాణ్ బుర్రలో వేసారు ఫస్టే. సో లైవ్లో మీకు ఆ కట్ ఉంటుంది. సో టెలికాస్ట్లో వేసారు అనుకోండి, రాత్రి తనుజ వచ్చి చెప్పడం రేపొద్దున వేసేస్తారు కదా మీరు అని చెప్పి దివ్య కూడా మాట్లాడటం. దివ్య ఇక్కడ మాధురి ఒక పాయింట్ కరెక్ట్గా అంది. ఇప్పుడు మీరు అక్కడ పొద్దునే లేచి రేషన్ పెట్టేసి ఉంటే నేను చూసుకుని వెళ్ళొచ్చి చేసేవాడిని, వాళ్ళు కట్ చేసేవాళ్ళు, నేను స్నానం చేసి వచ్చి చేసేదాన్ని, పెద్ద మ్యాటర్ ఏంటి అంది. అంటే రేషన్ పెడతాం లేటు, ఈవిడ స్నానం చేసి రావడం లేటు, వీళ్ళు మళ్ళీ రేషన్ ఇవ్వడం లేటు, వాళ్ళు కట్ చేసుకోవడం లేటు, ఇదంతా కూడా లేట్ అయిపోయింది. సో అక్కడ ఒకళ్ళే కాదు కదా, ఒక మాట అంది ఆమె ఏంటంటే నేను ఒక్కదాన్నే కాదు కదా కుకింగ్ డిపార్ట్మెంట్ అంది. అంతకు ముందంతా దివ్య చేసింది కదా. ఇక్కడ ఏదో సమ్ క్లాష్ అయితే ఉంది దివ్యకి మాధురికి ఖచ్చితంగా ఉంది. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, పవన్ కళ్యాణ్ మీద రిఫ్లెక్ట్ అయింది. ఎలా అంటే ఎటకారం. కూర్చుని మాట్లాడానంటే నేను నుంచుని మాట్లాడినా పర్లేదు చెప్పండి అంటే ఆ ఎటకారం ఉంది, లేదని మనం అనలేం. మాధురికి ఎటకారం ఉంది. అయితే ఇదే చెప్పాడు, మీరు అలా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుందండి. సో అక్కడ పాయింట్ లాగింది. వేరేలాగా అంటే ఏంటి చెప్పు, ఎలా మాట్లాడతావు? అది అలా చిలికి గాలివాన అయింది. సో మీరు అందరూ కూడా చూశారు. అయితే ఇక్కడ నేను మిస్టేక్ ఎవరిది అనేది అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఫస్టే వీళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంది ఏంటంటే మాధురి గారు లేట్గా చేస్తున్నారు, స్నానం చేసి వస్తే కానీ ఆవిడ చేయదట
అని ఎక్కడైతే ఎక్కిచ్చారో, ఇంజెక్ట్ చేసి ఎక్కిచ్చారో అక్కడ ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత ఆమె ఎటకారంగా మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ ట్రిగ్గర్ అయ్యాడు. సారీ చెప్పిందైనా మనస్ఫూర్తిగా ఏమైనా చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే తర్వాత వెళ్ళి మళ్ళీ డిస్కషన్ పెట్టారు, ఇది ఎటకారం కాక ఏంటి అని. ఆ తర్వాత గార్డెన్లో కూర్చుని పప్పు 2 గ్లాసులు ఏముందంటే 2 బకెట్లు నీళ్ళు పోయాంది, అది ఎటకారమే కదా, మరి ఇదేంటన్నా ఎటకారం కాదా అని పవన్ కళ్యాణ్ చెప్పడం. సో ఇదంతా కూడా ఒక రకమైన రప్చర్. మనకి స్టార్టింగ్ బిగ్ బాస్ అందరు హౌస్ మేట్స్ అందరు ఉంటారు కదా, ఫస్ట్ వీక్ ఏమి ఉండదు, కంటెంట్ ఏమి ఉండదు అన్నప్పుడు ఇలాంటి కంటెంటే వస్తుంది మనకి. అలా అనిపించింది నాకు. అదే 5వ వారంలో ఉన్నాం మనం, ఫస్ట్ వీక్ కంటెంట్ కనబడతా ఉంది. సరే అది పక్కన పెడితే, ఇక రమ్య మాధురి ఇద్దరు కూర్చుని కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇదే హెడ్డింగ్ పెడదాం అనుకున్నా. సో ఏంటంటే, నా మీద చేసి ఉండాల్సింది అసలు బ్లాగ్ ఒకటి ఇచ్చేదాన్ని అంది రమ్య. తనుజ కాబట్టి లీనియన్స్ ఇచ్చింది. అమ్మాయిలు పిచ్చి, అసలు అమ్మాయిలు ఇది ఇలా చేయడం ఏంటి, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. సో మరి దీనికి నాగార్జున అది చూపించి ఏంటి అని అడిగితే మాత్రం ఇద్దరికి లెఫ్ట్ రైట్ పడుతుంది, రమ్యకి మాధురికి. ఈ శ్రీజాను ప్రియా వెళ్ళిపోయారంటే దానికి రీప్లేస్మెంట్ వాళ్ళ స్క్వేర్ వచ్చినట్టుంది నాకు హౌస్లోకి. అలాగే ఉంది నాకు. బాబోయ్, మామూలు స్టేట్మెంట్ కాదు. మరి ఇది ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది చూడాలి. ఎందుకంటే అక్కడ తనుజ కూడా ఉంది కదా. వాట్ ఎవర్, సో ఒక లవ్ ట్రాక్ అనుకో, లేదా ఫ్రెండ్షిప్ ట్రాక్ అనుకో, ఏదో ఒకటి బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉంటాయి. కానీ ఇలా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది పెద్ద స్టేట్మెంట్ ఇది, అది పవన్ కళ్యాణ్ మీద. అది మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి, బిగ్ బాస్ టీమ్ ఆ క్లిప్ చూపెడతారా లేదా వదిలేస్తారా, సింపుల్గా అలా జస్ట్ లైక్ దట్ చేసేస్తారా అనేది మనం చూద్దాం. తర్వాత ఇక నామినేషన్స్ లిస్ట్, మీకు లిస్ట్ చెప్తా అన్నా కదా ఫస్ట్. సో లిస్ట్ చెప్పేస్తా చూడండి, ఫస్ట్ లిస్ట్ చెప్పేద్దాం. సో ఫస్ట్ నిఖిల్ నాయర్ బాల్ తీసుకున్నాడు, తనుజకి ఇచ్చాడు, తెలుసు అందరికీ. సుమన్ రాముని చేసింది, సుమన్ రాముని సేవ్ చేసుకున్నాడు, సుమన్ని ఇది చేసుకున్నారు. తర్వాత రమ్య బాల్ తీసుకుంది, రమ్య బాల్ తీసుకుని రాముకి ఇస్తే పవన్ని రీతుని చేస్తే రీతుని సేవ్ చేసింది రమ్య, పవన్ని ఇది చేసింది. ఆ తర్వాత మాధురి బాల్ తీసుకుంది, రీతుకి ఇచ్చింది. భరణి దివ్యాని రీతు నామినేట్ చేసింది. మాధురి భరణిని సేవ్ చేసింది, దివ్యాని నామినేట్ చేసింది. ఇది ఎక్స్పెక్టెడే, డౌటే లేదు. మాధురి వర్సెస్ దివ్య రాసుకోండి, పక్కా జరుగుతుంది పెద్ద ఫైట్. తర్వాత గౌరవ్ గుప్తా రెండు ఇద్దరికి ఇవ్వాలి. సుమన్ అండ్ సంజనాకి ఇచ్చాడు. సో వాళ్ళు సంజన అయితే రాముని భరణిని నామినేట్ చేసింది, సుమన్ అయితే తనుజని సంజనాని నామినేట్ చేశాడు, పేరు అనమాట. సో ఇక్కడ గౌరవ్ గుప్తా సంజనాని రాము సేవ్ చేశాడు. సో నామినేట్ చేసింది తనుజ భరణిని, అంటే గౌరవ్ గుప్తా 2 టైమ్స్ అయింది. సో ఇదంతా కూడా ఏంటంటే దాన్ని బట్టి నామినేషన్ లిస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోదాం. తనుజ నామినేట్ చేసింది రాముని. ఇది బేస్మెంట్ పాయింట్ ఉందా అంటే ఓన్ డెసిషన్ లేదు, ఎవరో ఆడుతుంటే పప్పట్లాగా షో ముందుగా ఆడుతున్నాడు అంటే సమ్టైమ్స్ 2-3 సజెషన్స్ ఏమైనా తీసుకున్నాడేమో. కానీ రాము ఓన్గానే కెప్టెన్సీని డీల్ చేశాడు. ఆయన ఒక మాట అన్నాడు, మరి వీకెండ్ నన్నే లేచి క్లాప్స్ కొట్టారు నాగార్జున గారు అని. ఇది కరెక్టే కదా, పప్పట్లాగా ఆడుంటే కొట్టరు కదా, నువ్వు ఎవరికో చెంచాగిరి చేస్తున్నావు అని. అయితే ప్రతి డిసిషన్కి నువ్వు ఆధారపడ్డావు అన్నారు. ఎందుకు అంటే అక్కడ భరణికి ఇంపార్టెన్స్ ఇచ్చి షోల్డర్ పెయిన్ అని వాట్ ఎవర్ ఇదని అలౌ చేసి సంజనాని అలౌ చేయాల. ఇది ఎప్పుడుది, లాస్ట్ వీక్ పాయింట్. నాకు తెలుసు కదా ఆమె హెల్త్ కండిషన్ అని తనుజ అంటది. ఇప్పుడు ఈ పాయింట్ని అక్కడ సంజనాని ముందు పెట్టి చెప్పుంటే బాగుండేది మేబీ. సో అక్కడ కొంచెం ల్యాగ్ అవుతుంది అని ఆపేశారా, లేదంటే సంజనాని కొంచెం విట్నెస్ కింద అడుగుంటే ఏమన్నా చెప్పుండేదా అనేది ఒక పాయింట్. మరి అదేం చెప్పలేదు కాబట్టి ఇక్కడ రాము వాట్ ఎవర్ అక్కడ తనకు అనిపించిన డెసిషన్ తను తీసుకున్నాడు, దాని మీద డిపెండ్ అయ్యాడు, అందుకని చెప్పి చప్పట్లు కొట్టారు. నెక్స్ట్ సుమన్ శెట్టి. అసలు ఇది మరీ దారుణమైన నామినేషన్. అసలు ఇన్నాళ్ళు అయిన తర్వాత మీరు ఎవరు కలవట్లేదు, మీరు యాక్టివ్గా ఉండట్లేదు, మీరు యాక్టివ్గా ఉండండి అది ఉండండి. సుమన్ శెట్టికి అర్థం కాలే, ఏం యాక్టివ్గా ఉండాలి చెప్పు, నేను లేనా,
నేను నీకు వచ్చి ఫుడ్ పెట్టలేదా, ఇదంతా కూడా మాట్లాడాడు. సో సుమన్ శెట్టి ఆర్గ్యుమెంట్ని బాగా తక్కువ చేశారు, లైవ్లో చాలా ఉంది. నాకు ఎందుకో ఈ 6 వారాలు వచ్చేసరికి ఇలాంటి పాయింట్ మీద సుమన్ శెట్టిని నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు అన్న. మీరు టాస్క్లు సరిగా ఆడలేదన్నా, మీరు లాస్ట్లో గెలిపారు, కొద్దిగుంటే ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు. శ్రీజ వర్సెస్ సుమన్ కొద్దిగుంటే ఎలిమినేట్ అయిపోయారు. మీరు ఇంకా గేమ్ని పెంచాలని నేను కోరుకుంటున్నా, నామినేషన్లోకి వెళ్తే కసిగా ఆడతారని నా నామినేషన్. ఈ పాయింట్ ఎక్కడ పోయింది? రెండో పాయింట్ పెట్టాలి కదా. ఫస్ట్ పాయింట్ ఓకే, మీరు పెట్టారు, యాక్టివ్గా లేరు, ఇంకా పార్టిసిపేట్ చేయాలి, ఎవరితోనూ అంత ఇంటరాక్ట్ అవ్వట్లేదు, అది పెట్టారు. రెండో పాయింట్ ఇది పెట్టాలి కదా. టాస్క్లు ఆడలేదు కదా, లాస్ట్ వరకు డేంజర్ జోన్కి వెళ్ళాడు కదా. అసలు ఏం మాట్లాడతారు అనేది, ఏం పాయింట్ పెడతారు అనేది కూడా తెలియట్లా. నెక్స్ట్ రాము, రీతు అండ్ పవన్ ఇద్దరికి వాళ్ళ వల్లే బెలూన్ టాస్క్ పోయింది, వాళ్ళ వల్లే సంచాలక అన్నాడు. రీతు 2-3 పాయింట్లు కరెక్ట్గా చెప్పింది. ఏది? లైవ్లో చూసిన వాళ్ళకి. నువ్వు సంచాలకగా ఉన్నప్పుడు నువ్వు స్టాప్ పెట్టో పాజ్ పెట్టో మీరు పౌలు ఆడొద్దని చెప్తే మేము మార్చేసేవాళ్ళం. మా నుంచి మిగతా వాళ్ళు ఆడారు కరెక్టే, కానీ నువ్వు చెప్పాలి సంచాలకగా. ఇమానియల్ కూడా చెప్పలేదు. ఇమానియల్ ఏంటి, బిగ్ బాస్ కాల్ వస్తే చూద్దాం, బిగ్ బాస్ కాల్ వస్తే చూద్దాం. ఇమానియలే చేసుకున్నాడు డ్రాగ్. శ్రీజ వచ్చి రాముని కూడా అంది, నీ వల్లే మొత్తం గేమ్ అంతా పోయింది అని శ్రీజ వేసిన పాయింట్ ఇది రీతు మైండ్లో. సో అదే స్టిక్కర్ అయిపోయింది రీతు. సో ఇక్కడ రాము చెప్తుంటే రీతు అక్కడి నుంచి కౌంటర్ అటాక్ చేస్తుంది. ఒక పాయింట్ కరెక్ట్గా చెప్పింది ఏంటంటే సంచాలకగా నువ్వు ఆపు ఉండాల్సిందని. సో ఆపలేదు మనోడు. బట్ రీతు పవన్ వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి బెలూన్ టాస్క్ అనేది ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ రాముది, అందులో సందేహం లేదు. అయితే ఇద్దరు పెయిరింగ్ ఉన్నారు కాబట్టి ఇద్దరిని పెట్టాడు. ఇది ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాల్సింది, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, డేంజర్ జోన్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఆడాలి, ఇంకా స్ట్రాంగ్ అయి వస్తావు అనే పాయింట్ చెప్పట్లా. పవన్ కళ్యాణ్కి కూడా చెప్పలా. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం పెద్ద అంత కౌంటర్ అటాక్ వేసింది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ కాదు, సారీ, పవన్ డిమోన్. డిమోన్ పవన్, ఓకే ఫిక్స్. డిమోన్ పవన్ కొంచెం చెప్పు ఉండాల్సింది. సో బెలూన్ టాస్క్ అనేది పాజ్ చెప్పేస్తే సరిపోయింది. అది ఇక్కడ రమ్య వచ్చి పవన్ని నీకు ఆటలో బొర్రలేదు అంది. ఎక్కడ బొర్రలేదు అంటే అన్ని విషయాల్లో బొర్రలేదు. ఏ విషయం ఎగ్జాంపుల్ చెప్పంటే చెప్తున్నాగా, ప్రతి విషయంలో లేదు. సరే ఏంటది చెప్పాలి కదా. టాస్క్లు ఆడా, నేను 2 సార్లు కెప్టెన్ అయ్యా, మీరేం చూశారు బయట? లేదు, కసి లేదు, ఫైర్ లేదు, తగ్గిపోతుంది. అక్కడ రమ్య అంత డైరెక్ట్గా నీకు బుర్రలేదని నా అభిప్రాయం అంటే, పవన్ ఎక్కడున్నావు నువ్వు? డిమోన్ పవన్ ఆర్గ్యూ చేయవా? అమ్మాయిలతో ఆర్గ్యూ చేయవా? ఏందో మరి నాకు అర్థం కావట్లా. ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయం. వీళ్ళు డిపెండ్ చేసుకోబోతే వైల్డ్ కార్డ్స్ని, సో వాళ్ళు ఎన్నైనా మాట్లాడేస్తారు. సో వీళ్ళు బయట ఓహో అలాగే అనిపించింది కావాలా అనే ఒక డైలమాలో ఉంటే మాత్రం బిస్కెట్ అయిపోతారు. ఎవరు పర్సెప్షన్ వాళ్ళకు ఉండాలి ఇక్కడ, అంతే. సో అక్కడ నువ్వు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆడియన్స్ ఆలోచించి ఉండేవాళ్ళు. అవును 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, సరే రీతుతో ఉన్నా, రీతు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయింది అనుకుందాం, ఓకే. గేమ్ ఆడట్లేదా? ఎక్కడ గేమ్ ఆడలేదు చెప్పు. ఇలా మాట్లాడి ఉండుంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఉండేది. సో మరి చూద్దాం, మరి ఇంకా నామినేషన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, దాని మీద కూడా మాట్లాడదాం. ఆల్రెడీ చెప్పాను నామినేషన్స్ ఏంటి అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.